హలో ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర టమాటో పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, చపాతీ, అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని, ఎక్కువ నూనె పట్టదు, కొంచెమే పొట్టు మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం లైట్గా మెంతులు. ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది, లైట్గా వేసుకోండి. వేగినాక మంచి స్మెల్ వస్తుంది అనమాట. అలాగే కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసి చక్కగా మెత్తగా మగ్గనివ్వండి. దీంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసుకుంటే మెత్తగా మగ్గుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. దీంట్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. సో మగ్గినప్పుడు టమాటాల్లో ఉన్న రసం అంతా చక్కగా దిగుతుంది. సో మొత్తం చక్కగా కలిపి మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ ఉంటే చక్కగా మెత్తగా మగ్గిపోతుంది. ఈ లోపల మిక్సీ గిన్నెలో కొత్తిమీర మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, కొంచెమే కాబట్టి నేను దానికి తగ్గట్టుగా వేసాను. కల్లుప్పు, కొంచెం చింతపండు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా టమాటాలు మగ్గిపోయినాయి కదా. ఇలా మగ్గిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ మిక్సీ గిన్నెలో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఫ్రెష్ కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.